అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. దేవుని నామానికి వందనాలు. ఈ రెండో మాటగా నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది, మరొకసారి లేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ మాట. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, నీ ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. నా ప్రభువా, మాకు రావాల్సిన శిక్షను మీరు భరించిన దేవుడు. తండ్రి, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నీ విశేషమైన సన్నిధి మా మధ్యలో మీరు ఉంచండి. ప్రతి విధమైన గలిబిలి, చీకటి ఆటంకాలు యేసు నామమున తొలగిపోవును గాక. మీరు కార్యం చేయండి. మీ ఆత్మ చేత నింపండి. మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని అనుభవించే కృపాభాగ్యం దయచేయమని దీనుడను మీ పక్షాన నిలబడుతుండగా మీరు మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. రెండవ మాటగా దేవుడు స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దొంగతో చెప్తున్నాడండి. హల్లెలూయా. మనం 39వ వచనం నుంచి చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. వేలడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. నిజంగా ఈ రోమా ప్రభుత్వము, రోమా యొక్క చట్టాలు నేరస్తులకు, ఖైదీలకు చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయండి. కనుక ఈ శిలువ మరణం అనేది యేసు క్రీస్తు ప్రభుల వారికి మాత్రమే విధించింది కాదు. ఎందుకంటే ఎవరు నేరాలు లేకపోతే నేరస్తులు, దొంగలు ఉంటారో వారు కఠినమైన శిక్షలు ఉంటాయి. ఆ కఠినమైన శిక్షలలో ఈ శిలువ శిక్ష అనేది ఒకటి. కనుక ఈ రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారము యేసు క్రీస్తు ప్రభుల వారితో ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు. ఎవరండి? ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఏ తప్పిదం చేయలేదండి. నేరము నిరూపింపబడలేదు ఆయన మీద, నేరస్తుడని నిరూపింపబడలేదు. అయినా కూడా ఆ ఇద్దరు బందిపోటు దొంగలతో సహా వారితో పాటు సిలువను మోస్తూ సిలువ శిక్ష అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఎవరైతే ఈ సిలువ శిక్షకు అర్హులో మరేం చేయాలి? వారి సిలువను వారే మోసుకొని ఆ కొండ మీదకి మోసుకొని వెళ్ళాలి. ఆ కొండ మీదకి మోసుకొని వెళ్తూ ఏం చేయాలండి? అక్కడ దాకా మోసుకొని వెళ్ళాలి. తర్వాత అదే సిలువను ఆ కొండ మీద వారి చేతులకు కాళ్ళకు కొట్టి ఆ సిలువ శిక్షను విధిస్తూ ఉంటారు. నిజంగా ఈ రోమా ప్రభుత్వము కఠినమైన శిక్షలు విధిస్తా ఉన్నది. కనుక ఈ కఠినమైన శిక్షలలో ఈ సిలువ శిక్ష ఒకటి. కనుక ఈ ఇద్దరు దొంగలకు వారు బందిపోటు దొంగలు. ఏంటిదండి? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే దారి కాచి ఎవరైనా దారి పోతే పిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి, ఎవరిని వాళ్ళు చూడరు. ఖచ్చితంగా వారిని దోచుకొని, వారిని కొట్టి, అవసరం అనుకుంటే చంపేసి వారు దోచుకొని వెళ్ళే అలాంటి బందిపోటు దొంగలు భయంకరమైన దొంగలు. మరి బందిపోటు దొంగలని ఆ
అని నిర్ధారించింది. కనుక ఈ బందిపోటు దొంగలను కొంతకాలం చెరసాల్లో వేసి వారికి శిక్ష విధించిన తర్వాత వారిని ఏం చేసిందండి, వారిని విడిపించి ఆ సిలువను మోస్తూ వారు ఏం చేశారు, ఆ కొండపైకి వారు మోస్తూ వారి సిలువను వారు మోస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఇద్దరు దొంగలు వారు మోస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారితో కొండపైకి వచ్చారు. నిజంగా ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే అందరూ దూషిస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఏమని దూషిస్తూ ఉన్నారండి, వీరు అందరినీ రక్షించాడు కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడు అనే మాటలు పలు విధాలుగా మనం చూడవచ్చు. మార్కు సువార్త ఒకసారి చూద్దాం, 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దాం. చూసారండి, నిజంగా అక్కడ కిందున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారండి, ఇజ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ నుండి దిగి రావచ్చు, అప్పుడు మనమందరం చూసి ఈయన నిజంగా క్రీస్తు అని నమ్ముతాము అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆయనను సిలువ వేయబడిన దొంగలు కూడా ఏం చేశారండి, నిందించారు. వాళ్ళిద్దరు దొంగలు వారిలో మంచితనమే లేదండి. ఎందుకు వాళ్ళిద్దరేదండి, వారికి శిక్ష విధింపబడ్డాయి. వారిద్దరు యేసుక్రీస్తు ప్రభుల వారి కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు. వాళ్ళ దొంగలు, వారి నేరాలు నిరూపింపబడ్డాయి, వారి దొంగలని ముద్రింపబడ్డారు. కనుకనే వారు ఏం చేస్తున్నారు, వారు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేస్తున్నారు, నిందిస్తున్నారు. నిన్ను కూడా రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించరాదు అని నిందిస్తూ ఉన్నారు. నిజంగా శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కూడా తను తాను రక్షించుకున్నాడు కానీ, అనేకులను రక్షించాడు కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని నిందించారు. మత్తయి సువార్త ఇంకో దగ్గర కూడా మనం ఈ మాటలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం మనం చూడవచ్చు. 39వ వచనం నుంచి చదువుదాం. చూసారా, నిజంగా దారిన పొంటి పోయే వాళ్ళు కూడా వారు ఏం చేస్తున్నారంటే, నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు అందరినీ రక్షించావని చెప్తా ఉన్నారు. శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కూడా నిన్ను నువ్వు రక్షించుకోమని కీడి చేస్తూ అపహసించున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా వారు ఇంకో మాట చెప్తున్నారు. చాలా మంది ఏమంటున్నారండి, శిలువ మీద నుండి కింది, ఇదిగో ఆయన అనేకులను గుడ్డి వారిని బాగు చేశాడు, నువ్వు గుడ్డి వారిని బాగు చేసావు కదా, ఇదిగో మమ్మల్ని బాగు చేశాడని చెప్పి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇతరులను రక్షించాడని ప్రధాన యాజకులు చెప్తున్నారు, శాస్త్రులు చెప్తున్నాడు, ఇతరులను బాగు చేశావు, స్వస్థపరిచావు, అనేకమైన అద్భుతాలు చేశావు, ఇదిగో నిన్ను నువ్వు రక్షించుకోమని చెప్తా ఉన్నారు. నిజంగా ఇవన్నీ మాటలు కూడా ఈ సంభాషణ, ఈ సంఘటన జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల శిలువలో ఉన్నారు, దొంగలు శిలువలో వేలాడుతూ ఉన్నారు. వేలాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు అన్ని జరుగుతూ ఉన్నాయి, నిన్ను నువ్వు రక్షించుకో. బందిపోడు దొంగలు కూడా బాధ భరించలేక, ఇక ఒక్క ఛాన్స్ మాకు దొరికితే మేము తప్పించుకోవచ్చు, మమ్మల్ని కిందికి రావచ్చు, మేము బాగుపడవచ్చు అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, వారు సైతం కూడా నిందిస్తూ ఉన్నారు, బందిపోడు దొంగలు కూడా అవమానపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఆయన ఏ తప్పిదం చేయలేదండి. కానీ ఈ దొంగల్లో ఇద్దరు దొంగలు బందిపోడు దొంగలే.
వారు బందిపోటు దొంగలు, ప్రభుత్వమే వారిని నిర్ధారించింది. వారు దొంగలని సమాజానికి కూడా తెలుసు. కనుక యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంత వెతుకుదామన్నా, ఆయనలో తప్పిదం వెతుకుదామన్నా లేదండి. ఎందుకంటే ఇతరులను రక్షించాడు, ఇతరులను బాగు చేశాడు, ఇతరులను స్వస్థపరిచాడు, కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని సైతము ఆయన లేపాడు అని వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇతరులను రక్షిస్తాడు కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని వారు అవహేళన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారంటే ఏమని హేళన చేస్తారు, ఏమని తప్పుపడతారు. ఆయన చేసిన తప్పిదం ఏంది? ఏమి లేదు, కానీ ఇతరులను క్షేమం కోరాడు. ఏం చేస్తాడండి? ఆహారం లేకపోతే ఏం చేస్తాడు? 5,000 మందికి ఆహారం పెట్టాడు. పుట్టుకుంటూ వాడిని బాగు చేశాడు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నారు? ఇవన్నీ చెప్పాడు. అనేకులను రక్షించాడు, అనేకులను రక్షించాడు. విధవరాలి కుమారుడు, ఒక్కనాగనొక్క కుమారుడు కూడా ఏనాడు పాడబట్టి బాగు చేశాడు. ఇవన్నీ చేశాడు కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడని అవహేళన చేస్తా ఉన్నారు, నిందిస్తా ఉన్నారు. ఆ దొంగలు సైతము నిందిస్తా ఉన్నారండి. ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఇవన్నీ ఏం చేస్తున్నారండి? ఇవన్నీ దొంగ హృదయంలోకి వెళ్తా ఉన్నాయండి. చెప్పాలి, ఎక్కడికి వెళ్తా ఉన్నాయండి? వారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దొంగ హృదయంలోకి వెళ్తా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. నిజంగా ఆ దొంగ ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. 39వ వచనం, 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాడు. చూసారండి, ఒక దొంగ ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఇంకో దొంగ ఏమంటున్నాడో చూద్దాం. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. చూసారండి, నిజంగా ఆ దొంగ కూడా ఆయన నేరస్తుడే, ఆయన నేరాలు నిరూపింపబడ్డాయి. ఆయన అంటున్నాడు, ఆయనతో సహా ఇందాక దూషించాడు, ఇద్దరు కలిసి నిందించారు, నువ్వు కూడా నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని చెప్పాడు. కానీ ఒక దొంగ నిందిస్తూనే ఉన్నాడు. కానీ ఒక దొంగ ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ఆ నిందించే దొంగను గద్దిస్తా ఉన్నాడు. గద్దించి, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అని చెప్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి కలిగిందండి? నిజంగా దేవుడే, వారే చెప్తున్నారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిశీలు అందరూ చెప్తున్నాడు, అయ్యో నువ్వు అనేకులను రక్షించావు, అనేకుల కొరకు గొప్ప కార్యాలు చేశావు, చనిపోయిన వారిని లేపావు, కుంటి వారిని బాగు చేశావు, గుడ్డి వారిని బాగు చేశావు, మూగవారికి మాటనిచ్చావు, ఇగో ఆహారం లేకపోతే అనేకులకు మీరు ఆహారాన్ని పంచిపెట్టామని వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అవన్నీ మాటలు దొంగ చెవులోపలికి వెళ్తా ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇలాంటి ఎంతటి గొప్పవాడు, మేమైతే ఎన్నో దొంగతనాలు చేశాం, ఎన్నో హత్యలు చేశాం, ఎన్నో అరాచకాలు చేశాం, కానీ మా గురించి మేము సరైన శిక్షని మేము భరిస్తున్నాం. కానీ ఈయనకి ఏ తప్పిదము లేదు, ఇంత మంచి మరణం చేస్తే ఈయనకి శిక్ష విధించడం ఏంటి అని. నిజంగా క్రీస్తు కదా, దేవుడు కదా, నువ్వు దేవునికి భయపడవా అని దొంగను గద్దించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నిజంగా అంత మాత్రమే కాదు, నువ్వు దేవునికి భయపడవా అని ఆయన గద్దించి, మనకైతే ఇది న్యాయమే. ఏంటిదండి? మనం చేసిన పనులకు, మనం చేసిన అక్రమాలకు, మనం చేసిన కార్యాలకు మనం శిక్ష అనుభవిస్తున్నాము, ఇది న్యాయమైనదే. కానీ అయ్యో ఈయనైతే ఏ తప్పిదమో చేయలేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాడండి, ప్రతి నెల బల్ల తీసుకున్నాడా? ఆ దొంగ బల్ల తీసుకున్నాడా అండి? కొన్ని బాప్తిస్మం తీసుకున్నాడా? ఏ సంఘంలో అంటగట్టబడి ఉన్నాడా? నిజంగా ఆయనకి ఏం లేదు. కానీ అందరూ చెప్తున్న సాక్ష్యాలను బట్టి మొదటి మాటగా మనం ఏం ధ్యానించామండి? తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించుమని ప్రార్థిస్తున్నాడు. నిజంగా ఇలాగ నా తండ్రికి ప్రార్థించినప్పుడు దొంగ వింటున్నాడు. కింద ఏమంటున్నారో వింటూ ఉన్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏమంటున్నాడో వింటున్నాడు. దారిన పోయే వాళ్ళు ఏమంటున్నారో వింటున్నాడు. నిజంగా అయినా కూడా ఆయన దూషించిన
ఆయన నిందించిన, ఆయన ఏలిన మాటలు మాట్లాడినా కూడా ఆయన నోటి నుండి ఏమొస్తుందండి? తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు ఎరగరు, వారిని క్షమించు. ఎవరికి ఉంటుందండి? ఏం ఛాన్స్ దొరికితే ఇక్కడ వాళ్ళందరినీ చంపి నేను వెళ్ళిపోతానే ఆలోచన కలిగి మేముంటాము. కానీ ఎంతటి హృదయం అంటే ఏమిది? అందరూ దూషిస్తా ఉన్నా, అవహేళన చేస్తా ఉన్నా, నిందిస్తా ఉన్నా, ఇగో నువ్వు అందరినీ రక్షించావు కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేవు అని అవహేళన చేసి నిందించినా, అవమానించినా కూడా ఈయన నోరు మెరపలేక ఉన్నాడు. తండ్రి, మరేం చేస్తున్నారో వారు ఎరుగరు, అయ్యా వారిని కనికరించు, క్షమించమని చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ మాటలన్నీ ఆయన హృదయంలోకి వెళ్ళి ఆయన అంటున్నాడు, దొంగను గద్దించి మనకైతే ఇది న్యాయమే. హల్లెలూయా. మనం ఏం పని చేస్తున్నామో మనకు తగిన శిక్ష మనము అనుభవిస్తా ఉన్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్తా ఉన్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు అండి. ఒక దొంగ సాక్ష్యం చెప్తున్నాడు దేవుడి గురించి. ఆయనకు అన్యాయమైన శిక్ష విధిస్తున్నారు, ఆయన ఏ తప్పిదము చేయలేదని దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన హృదయం కదిలించబడ్డది, నిజంగా ఆయన హృదయం తెరవబడ్డది. కనుక నేను నిజంగా దొంగను, నేను అనేకమైన కార్యాలు చేశాను, ఈ శిక్ష నాకు సరి అయినదే, నేను తప్పిదం చేస్తానని తన హృదయంలో నొచ్చుకొని ఆయన ఏం చేస్తున్నాడు? దొంగను గద్దించి ఏం చేస్తున్నాడు? ఆయన ఏ తప్పిదం చేయలేదని దేవుని గురించి సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఈనాడు మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మనల్ని బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పాలండి. హల్లెలూయా. మనల్ని బట్టి ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఇతరులు సాక్ష్యం చెప్పాలి. నిజంగా ఆయనకి ఏమున్నా ఆయన బిజీ. దొంగ షెడ్యూల్ ఏంటిదండి? ఎక్కడ దోచుకోవాలి, అవసరమైతే ఎవరిని చంపాలి, ఏం చేయాలి, ఆయన షెడ్యూల్ అది కదండి. హల్లెలూయా. ఏదో బందిపోటు దొంగ దొరికిపోయాడు కాబట్టి శిక్ష విధించబడతా ఉంది. హల్లెలూయా. నిజంగా ఆయనకున్న ఆలోచనలు నవే. కానీ నిజంగా యేసు క్రీస్తు ప్రభువుల వారు తను సిలువలో సైతము ఏం చేస్తున్నాడు? ఒక దొంగను పట్టుకొని తనతో పాటు తను దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా, ఆయన చెప్పే ఇతరులు చెప్పే సాక్ష్యం ద్వారా, పరిసయ్యులు చెప్పే సాక్ష్యం ద్వారా, ఆయన సిలువ కింద ఉన్న జనాలు మాట్లాడే మాటల ద్వారా, దారిని పట్టుకుపోయే వారి మాటల ద్వారా తన హృదయం తెరవబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయనకు సరైన శిక్ష కాదు ఇది, మనకు న్యాయమైనదని ఆయన ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా యేసు క్రీస్తు ప్రభుల వారిని చూసి చెప్తా ఉన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన అన్ని తప్పులే, ఇది మాకు సరి అయిన శిక్షే, కానీ నువ్వు ఏ తప్పిదం చేయలేదు, నన్ను క్షమిస్తావా, నన్ను కనికరిస్తావా అని దేవుని అంతగా వేడుకుంటున్నాడండి. చూసారా? నిజంగా ఆయన ఏమైనా బాప్తిసం తీసుకున్నాడా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాడా? కానీ దేవుని యొక్క హృదయం చూడండి, దేవుని తట్టు తిరిగి దేవుని ప్రాధేయపడి దేవుని కొరకు మనం నిలబడగలిగితే నిశ్చయంగా అప్పుడు ఆజ్ఞగా ఇవ్వబడలే బాప్తిస్మం, ఇవ్వబడదండి. ఇప్పుడు ఏమవుతుంది? ఎవరైతే తను అంగీకరిస్తారో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. కనుక నిజంగా దేవుని మనం నమ్మినట్లయితే మనం బాప్తిస్మం తీసుకొని లోకము చూస్తుండగా, అనేకులు చూస్తుండగా దేవుని కొరకు నేను నిలబడతాను, ఇక నుండి నేను జీవించే జీవితము నాది కాదు, ఇదిగో నేను దేవుని కొరకే నిలబడతానని ఏం చేయాలండి? నమ్మి అంగీకరించి మనం బాప్తిస్మం తీసుకునే వారిగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా ఆ దొంగ చెప్తా ఉన్నాడు, ఏ తప్పిదము చేయలేదు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడిని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడని? నువ్వు దేవునికి భయపడవా? నువ్వు ఎందుకు ఇంకా నిందిస్తూ దూషిస్తా ఉన్నావు? నువ్వు దేవునికి భయపడవా అని దొంగతో చెప్తా ఉన్నాడు. ఇది మనకు సరైనదే, మనం తగిన ఫలం అనుభవిస్తున్నాం. మన చేతులతో చేసిన, మన తలపులతో చేసిన మన కార్యాలకు ఈ శిక్ష మనకు సరి అయినదే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. చెప్పి, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడుగుతున్నాడు. నిజంగా ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరి అనుమతి కావాలండి? ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన తనలో ముళ్ళ కిరీటం, ఈ శిక్షను అనుభవించి ఆయన ఏం చేస్తున్నాడు? విడిపించుట కొరకే, మనకు విడుదల కలిగించడం కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు.
హల్లెలూయా. కనుకనే చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడండి? యేసయ్య చెప్తున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను అని దొంగ చెప్పినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారికి రక్షణ ఉన్నదండి. ఎందరైతే తమ మార్గాలను విడిచి ఆయనను వెంబడిస్తారో వారికి రక్షణ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మన స్థితి ఏదైనా కానివ్వండి, మన పరిస్థితి ఏదైనా కానివ్వండి, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు, చాలా మంది ఏం చేస్తారంటే నేను ఎవరికి కనబడతలేనులే అని అనుకుంటారు. కానీ మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఆయన. కనుక ఆయన తట్టు మనం తిరిగినప్పుడు, ఆయన తట్టు మనం మళ్ళినప్పుడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆయన చేసిన భూమి మీద చేసిన ఏమైనా మంచి పని ఉందండి? ఒక్కటను ప్రభుత్వమే, సమాజమే గుర్తించి దొంగ అని ముద్రేసిందండి. హల్లెలూయా. అలాంటి దొంగనే యేసయ్య తన ప్రేమతో పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. కనుక నిజంగా ఈనాడు నీవు నేను మనమందరం యేసయ్యను అంగీకరించిన, ఒప్పుకున్న, ఆయన దేవుడిని స్వీకరించిన మనం ఆయనతో నడిచి నిశ్చయంగా మనల్ని కూడా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన ద్వారా అనేకులు రక్షింపబడాలనే ఆయన ఉద్దేశం. మన సాక్ష్యం ద్వారా అనేకులు దేవుడిని అంగీకరించాలనే ఆయన ఉద్దేశం. కనుక నిజంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. మన స్థితి ఎలాగా ఉన్నది? దేవుడు యేసయ్యనైతే ఆ శిలువలో చూసినప్పుడు అందరూ సాక్ష్యం చెప్తున్నారు, ఆయనలో తప్పు వెతుకుదామని చూస్తున్నారు. కానీ తప్పేముందండి? ఆయన చేసేది అన్ని మంచి పనులే. అరే గుడ్డోళ్ళను బాగు చేసినట్టున్నాడు, మంచి పనే కదండి. చచ్చిపోయిన వాళ్ళని లేపారంటున్నారు, మంచి పనే కదండి. ఆహారం లేని వారికి ఆహారం పంచిపెట్టాడు, మంచి పనే కదండి. ఇది తప్పిదమేమున్నది? నిజంగా ఆయన దేవుడు అని దొంగ హృదయం మార్చబడ్డదండి. దొంగ మనస్సు మారింది. అయ్యా నన్ను నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిశ్చయంగా దేవుడు ఎంబడే సమాధానం చెప్తా ఉన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా యేసయ్య దగ్గరికి మన పరిస్థితిని, మన స్థితిని, మనల్ని మనం అప్పగించుకొని ఏమని చెప్తున్నాడు? మనకు సరి అనేదే ఈ శిక్ష, కానీ ఆయన నీతిమంతుడు అని ఒప్పుకొని దేవుని అడుగుతా ఉన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని. నేనే నీవు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ దొంగ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఎక్కడికి వెళ్ళాడండి? పరదేశకు వెళ్ళాడు. ఒకసారి చదువుదామా? 1 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదివండి. 1 పేతురు 19:20 వచనం. నిజంగా దేవుడు ఇక్కడ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగానే వెళ్ళాడు. కనుక దేవుడు మాటిచ్చినట్లుగానే ఎక్కడికి వెళ్ళాడంటే దొంగ తనతో పాటు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళి అప్పటి వరకు ఉన్న నీతిమంతుల ఆత్మలన్నీ ఆ స్థలంలో, విశ్రాంతి స్థలంలో ఉన్నాయి. ఆ ఆత్మలను విడిపించబడ్డ కొరకు ఈ దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఆ పరదేశకు వెళ్ళాడు. భూమి దిగంతాల్లో పరదేశం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి? ఇదిగో మానవులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ తప్పిదము లేదు. ఆయన రక్తము ద్వారా మనం విడుదల పొందామని అక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నారండి. అక్కడ సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. అక్కడ ఆ పరదేశును మన ఆత్మలన్నిటికీ ఏమవుతుందండి? యేసు రక్తము ద్వారానే అందరికి విడుదల. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం ద్వారానే. ఎందుకంటే ఆదాము అప్పటి నుంచి కూడా అందరి ఆత్మలకు అందరు పరదేశంలో ఉన్నారు. యేసయ్య రక్తము ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా ఆయన ఏం చేశాడండి? పరదేశకు వెళ్ళి ఆత్మస్వరూపుగా వెళ్ళి వారందరిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నిజంగా ఇంత గొప్ప భాగ్యము ఆ దొంగకు లభించింది. ఎప్పుడు ఆయన మనసు మార్చుకొని తను తాను దేవునికి అప్పగించుకొని, నేను దొంగను, నాకు సరైన శిక్ష విధించారు, కానీ ఏ తప్పిదము చేయలేదు అయ్యా, నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను పాపిని, అక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు, అప్పటికే అది ఆజ్ఞగా ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది నమ్మిన ప్రతి బిడ్డ బాప్తిస్మం తీసుకోవాలని ఆజ్ఞగా ఇవ్వబడ్డది. కనుక నిజంగా దేవుని తట్టు తిరిగి మనల్ని మనం అప్పగించుకొని రాజ్యానికి సిద్ధపడాలని నాకు ఇవ్వబడిన ఈ రెండవ మాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిజంగా తన దొంగ రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారం భయంకరమైన ఆ శిలువ శిక్షను అనుభవించట కొరకు ప్రభువా, నీతిమంతుడుగా మీరు ఈ లోకానికి వచ్చి ఏ తప్పిదము లేకున్నాను మా కొరకు, మా తప్పిదముల నిమిత్తమే మీరు శిలువను మోసిన దేవుడవు, శిలువ శిక్ష అనుభవించిన దేవుడవు. ఇదిగో ప్రభువా, తన జీవితాంతము దొంగగా ఉండి రోమా ప్రభుత్వ చట్టాల ప్రకారము శిలువ శిక్షను అనుభవించి నా ప్రభువా నీకు స్తోత్రాలు. అలాంటి స్థితిలో ఉన్న దొంగను సైతము మీరు మరణిస్తూ కూడా దొంగను కాపాడిన దేవుడవు కదా ప్రభువా, దొంగలను రక్షించిన దేవుడవు కదా ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మేము జీవించినంత కాలమున ప్రభువా, మా ఇతరుల పట్ల, పొరుగు వారి పట్ల సరైన సాక్ష్యం కలిగి మేము ఉండాలి ప్రభువా. అయ్యా, నువ్వు ప్రార్థించినట్లుగా నా ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, దొంగ ప్రార్థించినట్లుగా తనను నీ రాజ్యానికి తీసుకువెళ్ళిన దేవుడు, మేము సైతం మా బ్రతుకులను కాపాడుకుంటూ అనేకులకు వెలుగుగా ఉండే కృపా భాగ్యం దయచేయమని ఈ రెండవ మాట ద్వారా నిశ్చయంగా ప్రభువా, దొంగను సైతము క్షమించిన దేవుడు, తన తప్పిదములను సైతము క్షమించిన దేవుడు, ఈ రాజ్యానికి తీసుకుని వెళ్ళిన దేవుడు, నమ్మినట్లయితే, అంగీకరించినట్లయితే, బాప్తిస్మం తీసుకున్నట్లయితే నీ రాజ్యానికి మీరు తీసుకుని వెళ్ళే దేవుడు ప్రభువా. నిశ్చయంగా గొప్ప సాక్ష్యం కలిగి నా ప్రభువా మా జీవితాన్ని, మా బ్రతుకును కొనసాగించే కృపా భాగ్యము దయచేయమని అయ్యా ఎంతో స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో కార్యాభివృద్ధి కలిగించేయమని, ముందున్న సమయం, ముందున్న మాటలు కూడా మాతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములోనే అడిగి పొందుకున్నాము తండ్రి.